myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. పార్లమెంటు ఎన్నికల్లో విజయం మాదే. జమ్మికుంటలో కొనసాగిన ప్రజాహిత యాత్ర. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. న్యాక్ సెంటర్ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. దశల వారీగా గ్యారంటీల అమలు. లబ్ధిదారులకు జీరో బిల్లులు అందజేసిన ప్రజా ప్రతినిధులు. శ్రీపాదరావు సేవలు మరవలేనివి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి. ఇక వార్తల్లోని వివరాలు. పార్లమెంటు ఎన్నికల్లో 17కు 17 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో బీజేపీ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. ముందుగా నాగారం హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. మండల పరిధిలోని వావిలాల నుండి ప్రారంభమైన యాత్ర పాపక్కపల్లి, శంభునిపల్లి, తనుగుల, నాగంపేట గ్రామాల మీదుగా ఈ యాత్ర ముందుకు సాగింది. షాయంపేట గ్రామంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4, 5 తేదీల్లో ప్రధానమంత్రి సభలో పాల్గొనేందుకు వెళ్తున్నానని, 8, 9 తేదీలలో శివరాత్రి సందర్భంగా ప్రజాహిత యాత్రకు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ నరేంద్ర మోడీ గారు సహకరించడము, కరీంనగర్ హైదరాబాదు కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సంబంధించినటువంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా ఈరోజు సమాచారం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రహదారికి చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రభుత్వాన్ని కోరడం, గతంలో మేము కూడా కోరడం జరిగింది, మేము కూడా లేఖ రాయడం జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రాజకీయాలను పక్కబెట్టి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, కేంద్రం కూడా ఏ విధంగా సహకరిస్తుందో దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇది మేము చేస్తామని వాళ్ళు చేసిన కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరింది కూడా, మేము కోరినాం, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాని మనం అనలేదు, విమర్శలు ప్రతివిమర్శలు తావలేదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతినిలో ఎన్సీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని మంత్రి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని ఎన్ఏసీని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. మహిళలకు ఏర్పాటు చేసిన 2వ బ్యాచ్ కుట్లు అల్లికల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు కుట్లు అల్లికలను పూర్తి స్థాయిలో నేర్చుకోవాలని సూచించారు. వివిధ డిజైన్లలో అల్లికలు కుట్లలో నైపుణ్యం సాధిస్తే గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని తెలిపారు. టైలరింగ్లో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నట్టు వివరించారు. అనంతరం మహిళల అభ్యర్థన మేరకు స్టాండింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన వెంట న్యాక్ ఇన్ఛార్జ్ బి రజిత, మహిళలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
6 గ్యారంటీలను 100% అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతినిలోని పలువురు వినియోగదారులకు జీరో బిల్లులు అందజేశారు. దశల వారీగా హామీలు అమలు చేస్తున్నామని, ఇప్పటికే 2 హామీలు అమలు చేయగా ఇటీవల మరో 2 ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని సత్యసాయి నగర్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. గృహజ్యోతి కార్యక్రమం కింద లబ్ధిదారులకు జీరో బిల్లులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అవలంబించిన విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదన్నారు. దాన్ని సవరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మంతని ప్రాంతంలో ఉన్న వనరులు, ఇక్కడి ప్రజల భూములు వినియోగించుకుని పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలోని 1 ఎకరానికి కూడా సాగునీరు అందించకుండా ప్రాజెక్టు రూపకల్పన చేశారని మంత్రి గుర్తు చేశారు. నిపుణులు ఎన్డీఎస్ఏ అందించిన నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల మరమ్మతులు చేసి పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి సుదర్శన్, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సరే, మీరు సంకల్పించిండు వద్దు, రీడిజైనింగ్ వద్దు అంటే కూడా పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కట్టింది మీరు, మీ అంతటా మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి, ప్రత్యేకంగా రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి అయిన ఒక కార్యాచరణ తీసుకోకుండా, మేము కాదన్నది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు, నాణ్యతలో లోపం ఉన్నది, డిజైనింగ్లో లోపం ఉన్నది, దాని సంకల్పనలో లోపం ఉంది. అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయితో చూస్తే ప్రజలందరూ హర్షిస్తాం అనుకున్నారు. వారినే వారి చేతుల మీదుగా కట్టినరు. ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే. ఈరోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. మేమేమంటున్నాము, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, సాంకేతిక నిపుణులతో చర్చించి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో గృహజ్యోతి పథకాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యుత్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈ తిరుపతి, ఏడి వెంకటేశ్వర్లు, ఏఈ సంపత్ కుమార్, ఎంపీపీ స్రవంతి, జెడ్పీటీసీ రేణుక, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. 10,50,000 వరకు వాళ్ళకు మాఫీ అవుతా ఉంది. మా ఎలిగేడు మండలం అంటే 3,500 మందికి ఈ పథకం వర్తిస్తూ ఉంది. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ఎమ్మెల్యేగా, మీ విజయనగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఏదైతే మీకు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 500 గ్యాస్ సిలిండర్లు కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి గ్రామాలలో ఇదివరకే కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తెల్ల రేషన్ కార్డు ముఖ్యంగా వాటిని తీసుకొని బేసిక్గా తీసుకొని ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు మాఫీ చేస్తూ దాని పైబడిన వారికి బిల్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇదే ప్రాసెస్ని ఇప్పటివరకు స్కూటింగ్ చేయడం కూడా జరిగింది ఎంపీడీ ఆఫీస్లో మొన్నటి వరకు. సో ఇకపై కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా ఇప్పటివరకు అంటే గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి అని చెప్పేసి కృషి చేస్తారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మార్చి 1 నుండి 40 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే గంగాధర మండలం మధురానగర్లో 200 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగించుకునే ప్రతి ఒక్కరికి జీరో బిల్ జనరేట్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్, నాయకులు యాదగిరి, కర్ర విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా జీరో బిల్ ఇలా జనరేట్ చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో 40 లక్షల మందికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరఫున, వినియోగదారుల తరఫున
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలలో నడుస్తుంది. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎలక్షన్ సంబంధించి సిఈ గారు, ఎస్సీ గారు, మా పార్టీకి చెందినటువంటి జెడ్పీటీ సభ్యులు నర్సయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు మనోహర్ గారు, బండపల్లి యాదగిరి గారు, గుజ్జల బాపురెడ్డి గారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించి ప్రజల సొమ్మును వృధా చేశారని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. కడెం ప్రాజెక్టుపై నుండి నీరు పోయినా కూడా ఎలాంటి హాని జరగలేదన్నారు. కేవలం తమ జేబులు నింపుకునేందుకే కాంట్రాక్టర్లతో కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. జాతికి అంకితం చేసి ఈ పెద్దపల్లి జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దొంగలు ఒక్క కుక్క నీళ్ళు ఇక్కడ ఈ నుంచి నీళ్ళపై మీ ప్రాంతానికి సస్యశామం చేస్తున్నారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ ఈ పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు బహిరంగ చర్చలకి నన్ను విరోధం వచ్చి మాట్లాడతా సెటర్ పోతే సెటర్ అయ్యేది మీరు మాట్లాడుతూ ఉన్నారా? కాళ్ళ లైనింగ్ పోతే కాళ్ళ లైనింగ్ అనేటువంటి మీరు ఏమి ఒకరు పెట్టుకోండి. మీరు కదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడతాను. ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీకు మాట్లాడే రైట్ లేదు, మాట్లాడే అర్హత లేదు. మీరు మాట్లాడుతూ మోసం, మీరు మోసం 9 ఏళ్ళు ప్రజలను మోసం చేసి రైతులను నమ్మించి. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావుల చెరువు వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మంత్రిని సామాజిక ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాదరావు అని గుర్తు చేశారు. మంత్రిని ప్రజల ఆశీర్వాదం మేరకు ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం తనకు దక్కిందన్నారు. మంత్రిని రైతాంగానికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాణిజ్య వ్యాపారం చేయడానికి అన్ని విధాల సదుపాయం కల్పించే భాగంలో ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఇదందరూ ప్రజలకు సంబంధించిన అంశం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనవి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిల్లరగాలు కొంతమంది చేసే అసత్య ప్రచారానికి సంబంధించి వారిపైన కఠినమైన చర్య తీసుకునే విధంగా మేము చట్ట ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొస్తాం. ఇప్పుడంటే ఇంతకుముందు ఒక పర్వం చట్టపరంగానే ఈరోజు వారిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోవాలి. ఆ విధమైన కార్యాచరణ తీసుకోకుండా ఉంటే ఈరోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకుండా ఉంటుంది. చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేయాలి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, మాదాసి సతీష్ పాల్గొన్నారు. వారి యొక్క కుమారుడైనటువంటి ఇప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యున్నతమైనటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజానికానికి అందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనువుగా కన్సర్న్లలో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శ్రీపాదరావు గారి యొక్క సేవలు మనం మరవలేని. శ్రీపాదరావు గారి జయంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీపాదరావు
శ్రీధర్బాబు గారు ఎన్నో సేవలు అందించారు ప్రజలకు. అదేవిధంగా వారి అడుగుజాడలో వాళ్ళ తనయుడు శ్రీధర్బాబు కూడా అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. శ్రీపతిరావు గారి ఆశయాలను మనం అందరం కూడా అనుసరిస్తూ అదే కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజయ్య, నాయబ్ తహసీల్దార్, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల క్రమము అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన జయంతిని జరుపుకోవాలని ఆదేశాల క్రమం ఇలా మన సుల్తానాబాద్ మండలం మా తహసీల్దార్ వారి కార్యాలయం కూడా నేను గౌరవ శ్రీపాదరావు గారి జయంతిని 87వ జయంతిని ఘనంగా నిర్వహించిన అయినది. వారికి ఘనంగా నివాళులర్పించి జయంతిని ఈ సందర్భంగా స్టాఫ్ అందరం కలిసి 87వ జయంతిని శ్రీపాదరావు గారిది నిర్వహించిన అయినదని తెలుపుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నెహ్రూ విగ్రహం వద్ద మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామోదర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రి నుండి ప్రాతినిధ్యం వహించుకుంటూ ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వారు పాల్గొని కూడా ఉమ్మడి జిల్లాలో కూడా మంత్రిగా, పెద్దపల్లి జిల్లా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా కూడా వారు కొనసాగడం, రాబోయే రోజుల్లో ఉమ్మడి కర్మాకి ఎవరైతే శ్రీపాదరావు గారి అభిమానులు ఉన్నారో, చంద్రబాబు గారి అభిమానులు ఉన్నారో వారి ఆశయాలను ముందుకు తీసుకునే కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం ప్రతి ఒక్కరుగా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శ్రీపాదరావు జయంతిని నిర్వహించారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో దివంగత మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి 87వ జయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శ్రీపాదరావు జయంతిని నిర్వహించారు. మాజీ సర్పంచ్ భీమరాజ్ కళ్యాణి, కనకరాజ్ ఆధ్వర్యంలో పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సల్ల ప్యాకెట్లు పంపిణీ చేసుకుని పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వీడికి వచ్చిన మహిళా తల్లులకు, గ్రామస్తులకు, అన్నదమ్ములకు, అక్కలందరికీ పెద్ద ఎత్తున పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశయాలను మున్ముందు కొనసాగిస్తాం. మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న, మా విప్పు, మా ప్రాంత నాయకుడు, మా ఎమ్మెల్యే ఆసీనాన్న ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను ఈ ప్రాంతంలో కొనసాగించడానికి కృషి చేస్తాము. గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఇందుర్తి, బాయమ్మపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పల్లెల ప్రగతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఎంపీటీసీ తిప్పారపు శారదా సంపత్, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, రజనీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. స్కీమ్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బాయమ్మపల్లె కానీ, ఇందుర్తి కానీ 2 గ్రామాలలో కూడా నిన్న పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేయడం,
పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ కూడా, రెండు గ్రామాల ప్రజలందరికీ మీడియా ద్వారా భయమెప్పలే కానీ ఇందుర్తి కానీ ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణాన్ని 100% పూర్తి చేస్తామని చెప్పి రాబోయే రెండు నెలల లోపలనే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని భయం తప్ప, షెడ్యూల్ వస్తే కొంచెం జాప్యం అవుతుంది. ఇంత బాయమపల్లి నుండి గుంపడి దాకా మిగిలిపోయినటువంటి డబుల్ రోడ్ బీటీ నిర్మాణాన్ని కూడా 3.5. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే విజయ రమణారావు ఆవిష్కరించారు. ఈ నెల 5 నుండి ప్రారంభమైన ఉత్సవాలు జూలై 15 వరకు కొనసాగుతాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ఈవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మల్లేశం యాదవ్, ధర్మకర్తలు చింతం మొగిలి, రమేష్, సతీష్, వెంకటస్వామి పాల్గొన్నారు. బుధవారం, ఆదివారమే కాకుండా గతంలో కాకుండా నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా దానికి సంబంధించి గతంలో కూడా అనుకున్నాం. ఈ 4-5 months తర్వాత దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేము ప్రత్యేక దృష్టి ఒక 3-4 నెలల తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. గుడికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో అక్కడున్నటువంటి పాలకవర్గం కానీ, మిగతా అర్చకులు కానీ, అదేవిధంగా అలా పనిచేసేటువంటి సిబ్బంది కానీ, ఓదెల గ్రామంతో పాటు మన మొదటి నుండి ఆ దేవాలయంలో దాని నిర్మాణంలో కానీ, ఆ దేవాలయ అభివృద్ధిలో కానీ పాలుపంచుకున్నటువంటి వ్యక్తుల అందరి అభిప్రాయం తీసుకొని తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయడం కోసం మరి ఈ నెల 10వ తేదీన కరీంనగర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు సన్మాన సభ ఏర్పాటు చేసినట్టు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు ప్రభాకర్ గౌడ్ అని గుర్తు చేశారు. ఆయన కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఉమ్మడి జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, సురేష్ గౌడ్ పాల్గొన్నారు. వ్యతిరేకంగా తెలంగాణ రావాలనే ఉద్దేశంతో నికార్స్ అయినటువంటి నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అన్న గారు కాబట్టి వారి యొక్క సన్మానము లేట్ అయింది. అయినా కూడా మా కుల బాంధవులందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దయచేసి అందరూ కూడా ఏదైతే మన నాయకుడిని మనం గౌరవించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలలు ఉన్నటువంటి అందరు కుల బాంధవులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పార్లమెంటులోనే ఒక బీసీ బిడ్డగా గలం ఇప్పించి మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రలో ఉండబడినటువంటి రాజకీయ నాయకులకు ఎలాంటి ఒత్తిళ్లు తలొమ్మకుండా ఇలా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడానికి కీలక పాత్ర పోషించినటువంటి మరి ప్రభాకర్ అన్న గారికి ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రానికి మంత్రివర్గంలో మరి ఎమ్మెల్యే కావడం మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా యావత్ మరి గౌడ సోదరులతో సమానంగా బీసీ వర్గాలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కరీంనగర్లో ఏర్పాటు చేసేటువంటి సన్మాన సభకు మేమందరం కూడా పూర్తి స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరై 38 మంది లబ్ధిదారులకు చెక్కులతో పాటు చీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, తహసీల్దార్ సురేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం. ఆడపిల్ల పెళ్ళైతే ఎవరికి ఇబ్బంది కావద్దని ఒక మినిమం లెక్క ₹1,00,000 చెక్కులు రావడం జరుగుతుంది. మొదలు 50 ఉండే, 75 ఉండే, లక్ష అయింది. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా చెక్కులు అన్ని గ్రామాలకు, కొన్ని గ్రామాలకు మీ ఇంటికి కూడా తెచ్చిచ్చాము. కొందరు లబ్ధిదారులు ఒక్కరు ఇద్దరు బిడ్డలకు కూడా వచ్చే ముగ్గురికి చాలాసార్లు నేను మా నరసన్న అంజన్ అంటే కొత్త జైన్ 1 year ఫెస్ట్ డైరెక్టర్ మేము అన్ని గ్రామాలకు ఇంటికి పోయి మంచి లబ్ధిదారులతో మాట్లాడి చెక్కులు ఇచ్చి రావడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం అది. ఇందాక నరసన్న చెప్పింది, ఏం చేసినా కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. ఏ ప్రభుత్వం వచ్చి అవి నడిపిస్తేనే
మనం కూడా సంతోషం, ఆ ప్రభుత్వాలకు కూడా మంచిది. కొన్ని ఏ కార్యక్రమం వచ్చినా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాన్ని అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తాయని ఆశిద్దాం. ఇవి కొన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా గుండెల్లో నిలిచిపోయే కార్యక్రమం. ఇవాళ మీ లబ్ధిదారులు ప్రజలు కూడా ఉండాలి, ఉన్నప్పుడే ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు మంచి చేసే వారిని అన్ని రకాల ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచేరుకుంట మైసమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు వేడుకల్లో కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. రెండవ రోజు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శాంతి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు జెడ్పీటీసీ గట్ల మీనయ్య భూమి పూజ చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, గ్రామ శాఖ అధ్యక్షులు కమలాకర్, ఆలయ చైర్మన్ కోమిర శంకర్, ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశంతో పాటు కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్ పాల్గొన్నారు. జెడ్పీటీఎస్ హై స్కూల్ ఆవరణలో గతంలోనే గౌరవ మాజీ శాసనసభ్యులు సహకారంతో సిడిపి ఎమ్మెల్సీ గారి నిధుల నుండి ఇక్కడ 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జిమ్ముకు భూమి పూజ రోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ పిల్లలకు కానీ యూత్ కానీ వాకింగ్ చేసే పౌరులకు కానీ జిమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము కోరగానే ఇప్పుడు శాంక్షన్ ఇప్పించడం జరిగింది. ఈరోజు ఈ భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలో రుద్రంగి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసిన సందర్భం. అదేవిధంగా ఆ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాదు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా కట్టిన సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన శ్రీధర్ గారికి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఎంపీడీసీ కోఆప్షన్ గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులకు ఈ నెల 8న జరిగే పెద్దపల్లి పార్లమెంటు సదస్సును విజయవంతం చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు చందు కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 7 దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పాలకులు ఎస్సీల మధ్య అంతర్గతంగా పెరిగిన అసమానతలను తొలగించే ప్రయత్నం చేయలేదన్నారు. రిజర్వేషన్లు దోచుకునే వర్గాలకే వత్తాసు పలికారని, వెనుకబడిన వర్గాల వైపు కన్నెత్తి చూడలేదని వాపోయారు. మందకృష్ణ మాదిగ దండోరా ఉద్యమం స్థాపించిన తరువాతనే మాదిగ ఉపకులాల ప్రజలకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పోచయ్య, బాపయ్య, కన్వీనర్ రాము, శంకర్, నారాయణ పాల్గొన్నారు. అంబేద్కర్ గారు కన్నా కళలు నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ జరిగితే అన్ని అసమానతలు తొలగిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు సదస్సును నిర్వహించడం జరుగుతుందో దానికి ముఖ్య అతిథులు కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారే 7 నియోజకవర్గాలు 44 మండలాల నుంచి మాదిగ ఉపకులాలు అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మా జాతి భవిష్యత్తు, మా తరాల భవిష్యత్తు కూడా మేలుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరం మాదిగ ఉపకులాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ తనిఖీ చేశారు. అద్దె భవనం అరకొర వసతులతో ఉందని, వెంటనే హాస్టల్ను మరో భవనంలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హాస్టల్ కోసం మరో అద్దె భవనాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ పరిశీలించారు.
ఆయన వెంట వార్డెన్ రవీంద్రస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, అజయ్ పాల్గొన్నారు. పైన అక్కడ కూలుతుంది మంచిగా ఉన్నాక డిస్ట్రిక్ట్ ఇప్పుడు సపోజ్ అది పడ్డది. వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎస్ రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ఆర్డీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా అన్ని శాఖల సమన్వయంతో విధులను నిర్వహిస్తామన్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా రాగల ఎన్నికలను సమర్థంగా నిర్వహించి పూర్తి చేయడం జరుగుతుంది. ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించిన వర్క్ ఉన్నట్టయితే ఎప్పుడైనా కలవచ్చు. అంటే కార్యాలయం అవర్స్లో ఎవరైనా వచ్చి నేరుగా కలవచ్చు, ఏమి ఇబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపురం బస్టాండ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ను కులస్తులు ఆవిష్కరించారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ అడ్వకేట్ నేరెళ్ల తిరుమల్ గౌడ్, గౌడ సంఘం మాజీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, ఎంపీటీసీ రంగు వెంకటేశం గౌడ్ పాల్గొన్నారు. సంక్షేమ రవాణా శాఖ మంత్రులు పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి మార్చి 10వ తారీఖున పౌర సన్మానం ఘనంగా నిర్వహించడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కల్లు గీత కార్మికులందరూ మరియు గౌడ ఆత్మ బంధువులందరూ వచ్చి ఇట్టి ప్రభాకర్ అన్న గారి సన్మానం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు టికెట్ కేటాయించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్లు మాదిగలనే ఉన్నాయని గుర్తు చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు పెద్దపల్లి స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు పరిధిలోని మాదిగలు పెద్ద ఎత్తున డప్పులతో తరలి రావాలని, డప్పు మోతతో రాజకీయ పార్టీల నాయకులకు కనువిప్పు కలిగిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కోటగిరి పాపయ్య, ప్రభాకర్, నారాయణ, ఆరపల్లి, రాకేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఒకటి, మేము రేపు తలపెట్టినటువంటి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఇప్పటి వరకు స్థానికులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. మేము ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈసారి మాదిగలకే టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి రేపు మేము నిరసనగా సోమవారం నాడు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఒక డప్పుల ప్రదర్శన, దాదాపు 500 డప్పులతోటి మేము జెండా చౌరస్తా నుంచి ఏదైతే అంబేద్కర్ విగ్రహం దాకా ఒక ప్రదర్శన చేస్తున్నాం. అందులో అందరు నాయకులు కూడా పాల్గొనాలని, గ్రామాల్లో ఉన్నటువంటి డప్పు బృందాలు, మహిళా బృందాలు, కోలాట బృందాలు కూడా పాల్గొనాలని మన నిరసన ప్రభుత్వానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉందని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగిన నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటారని సమాచారం మేరకు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు సిఐ రవి తెలిపారు. కాగా తమ పార్టీ నాయకుల అరెస్టును యూత్ కాంగ్రెస్ లీడర్ సాయిని రవి ఖండించారు. మంత్రి పొన్నంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలా ఈ యాత్రను ఈ ప్రాంతంలో చేయాలని చెప్పిన దాన్ని బేఖాతరు చేసి తప్పకుండా కూడా యువజన కాంగ్రెస్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. విడయ్యాలం ఒక 4 10 మందిలో వట్కచ్చి లోపలేసినంత మాత్రం బంధించినంత మాత్రాన ఆగదు. తప్పకుండా నీ పైన దాడి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చేసినటువంటి మాటలు అటువంటి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికైనా ఈ కార్యక్రమంలో అయినా నువ్వు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.